కడపలో జరిగిన ఉదంతం మీదన భారతీయ జనతా పార్టీ తీవ్రంగా స్పందించింది. హిందువుల మీద జరిగినటువంటి దాడిని నిలదీసింది. ఎవరైతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఈ విషయంలో సీరియస్గా స్పందించారు. పోలీసుల వైఖరిని తప్పుపట్టారు. కడపలో ఒక సెంటర్లో పేరు మార్పు వ్యవహారంలో ఇలా వ్యవహరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షుడు మీద చేయి చేసుకుని డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని మాధవ్ డిమాండ్ చేశారు. పోలీసులు ఈ విధంగా వ్యవహరించడానికి తీవ్రంగా తప్పుపట్టారు. అరాచక శక్తులు జోలికి పోకుండా కేవలం ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపితే పోలీసులు ఈ విధంగా దాడులకు దిగుతారంటూ మాధవ్ పోలీసుల తీరు మీద మండిపడ్డారు. డీఎస్పీని సస్పెండ్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తున్నామని హెచ్చరించారు. ఈ మేరకు పోలీసులు చేయి చేసుకున్నటువంటి వీడియోను కూడా విడుదల చేశారు. ఇదిగో ఇది. కొంతమంది ఏం చేస్తున్నారు, ముస్లింల మీద జరిగిన లాఠీ చార్జీని ప్రొజెక్ట్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళని కూడా ఇట్లా కొట్టారు, హిందువులు కూడా ఇట్లా కొట్టారు. తక్షణ చర్య తీసుకోవాలన్నటువంటిది ఇప్పుడు తాజాగా చేస్తున్నటువంటి డిమాండ్.